నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హృద్యమైన భావామరుదుల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 18. రఘుపతి విని మౌనంగా ఊరుకోవడం త్రిలోచనకు నచ్చలేదు. నేను చెప్పింది విని జాహ్నవిని మందలిస్తాడు, లేదంటే 2 దెబ్బలు వేస్తాడు అనుకుంది. కానీ అతను అలా చేయకపోయేసరికి ఆమెకి కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆమె తన భర్త రఘుపతి, అత్త రాజ్యలక్ష్మి లేనప్పుడు జానుని కొట్టి తీర్చుకుంది. ఇలా జాను జీవితం సవతి తల్లి పెడుతున్న కష్టాలతో కన్నీటి కడలిలా సాగుతుండగా త్రిలోచన ప్రెగ్నెంట్ అయింది. దాంతో ఆమె తన ఫోకస్ని జాను మీద కాస్త తగ్గించి తన ఆరోగ్యం మీద, తనకు పుట్టబోయే బిడ్డ మీద పెట్టింది. ఇప్పుడు రఘుపతి కూడా జాను గురించి ఆలోచించడం లేదు. తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ త్రిలోచనకు అందుబాటులో ఉంటూ ఆమె చెప్పినట్టు వింటున్నాడు. ఆమె అడిగినవన్నీ తెచ్చిపెడుతున్నాడు. త్రిలోచనకు తను ఆడింది ఆటగా, పాడింది పాటగా ఉంది. ఆమె జీవితం సాగిపోతూ ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ ఆమె చెప్పినట్టుగా వినవలసిందే. చూస్తుండగానే ఆమెకు నెలలు నిండాయి. పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు కావడంతో ఆమెను పుట్టింటికి వెళ్లకుండా అత్తవారింట్లోనే పురుడు పోసుకోవాలి అనుకుంది. దానికి రఘుపతి సరే అన్నాడు. దేవయాని డెలివరీలో చనిపోయింది. అలా త్రిలోచనకు కాకూడదు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అన్న ఉద్దేశంతో రఘుపతి త్రిలోచనను డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్కి 1 వారం రోజులు ముందుగానే హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఈసారి గవర్నమెంట్లో కాకుండా ప్రైవేట్లో చూపించాడు. హాస్పిటల్లో ఉన్న త్రిలోచనకు పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. త్రిలోచన తల్లి, తండ్రి, రాజ్యలక్ష్మి, రఘుపతి అందరూ లేబర్ రూమ్ దగ్గర నిలబడి సుఖప్రసవం కావాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ టెన్షన్తో ఉన్నారు. చాలాసేపటి తర్వాత సిస్టర్ వచ్చి త్రిలోచనకు నార్మల్ డెలివరీ అయిందని, కవల పిల్లలు పుట్టారని, వాళ్ళల్లో ఒకరు అబ్బాయి అయితే మరొకరు అమ్మాయి అని చెప్పింది. రఘుపతి సంతోషానికి అవధులు లేవు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ సిస్టర్, మేమిప్పుడు చూడొచ్చా అన్నాడు. 10 నిమిషాల్లో వాళ్ళని జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు వచ్చి చూడండి అని చెప్పి వెళ్ళింది ఆమె. రఘు, వీడు అచ్చం మీ నాన్నలాగే ఉన్నాడురా. ఇన్నాళ్ళు ఆయన ఏ లోకంలో ఉన్నారో కానీ ఇప్పుడు మన కోసం మళ్ళీ పుట్టారు అనిపిస్తుంది. అప్పుడే పుట్టిన బాబుని ఎత్తుకుని మురిసిపోయిన రాజ్యలక్ష్మి చనిపోయిన తన భర్తను గుర్తు చేసుకుంది. తన తల్లి చేతిలో ఉన్న బిడ్డను చూసి అవునమ్మా అని తన తల్లికి వత్తాసు పలికాడు రఘుపతి. అమ్మా ఇటు చూడు అని తను ఎత్తుకున్న పాపని చూపిస్తూ, పాపకు కొంచెం జాను పోలికలున్నాయి కదూ అన్నాడు. ఆ నష్టజాతకురాలితో ఎందుకురా పోలుస్తావు? పాపకు అన్నీ నీ పోలికలు వచ్చాయి. పాప పూత పూసినట్టు నీలాగే ఉంది అని రఘుపతి చేతిలో ఉన్న పాప వైపు ఆప్యాయంగా చూసింది రాజ్యలక్ష్మి. తల్లి అన్న మాటలకు మనసు చివుక్కుమన్నా ఆమెను ఏమీ అనకుండా, ఇద్దరూ నా కూతుర్లే కదా అమ్మా, అందుకే ఇద్దరికీ నా పోలికలే వచ్చినట్టున్నాయి అని ఆనందంతో మురిసిపోయాడు. ఆమె కొడుకు మాటలు పట్టించుకోకుండా తన వంశానికి వారసుడు పుట్టాడని, పైగా తన భర్త పోలికలతో ఉన్నాడని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి మనవణ్ణి చూసింది. ఆమెకు మనవరాలు పుట్టినందుకు ఏమాత్రం సంతోషం కానీ బాధ కానీ లేదు. ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఉంది. మరొక ఆడపిల్ల ఉంటే ఏమి, లేకుంటే ఏమి, వారసుడంటూ ఒకడు మనవడు పుట్టాడు కదా, అది చాలు అనుకుంది. వీళ్ళు ఇలా పిల్లల్ని చూసి సంతోషంతో మాట్లాడుకుంటూ ఉంటే కవల పిల్లల్ని కన్న త్రిలోచన పురిటి నొప్పులతో అలసి మగతగా పడుకుంది. పిల్లలకు 3 నెలలు నిండిన తర్వాత ఊయలలో వేసి బారసాల ఉత్సవాన్ని గ్రాండ్గా చేశాడు రఘుపతి. కొడుకు పేరు సాత్విక్ అని, కూతురు పేరు శ్వేత అని పెట్టారు. ఈ ఫంక్షన్కు తన మొదటి భార్య దేవయాని పుట్టింటి వాళ్ళను, ఇంకా ఆమె తరఫు బంధువులను కూడా ఆహ్వానించాడు రఘుపతి. కానీ వాళ్ళు రాలేదు. రఘుపతి మాత్రం వాళ్ళతో తనకున్న అనుబంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని అనుకోవడం లేదు. జాహ్నవి ఎప్పటికైనా ఆ ఇంటి కోడలు కావాలన్నది దేవయాని కోరిక. ఆమె కోరికను అతను తీర్చాలి అనుకున్నాడు. అందుకే వాళ్ళింటికి తను వెళ్ళకపోయినా జానుని సెలవులు వచ్చినప్పుడల్లా పంపిస్తూ ఉన్నాడు. దేవయాని లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏం బాగుంటుందని వాళ్ళు ఈ ఫంక్షన్కి రావడం మానుకున్నారు. త్రిలోచన తనకు పుట్టిన 2 పిల్లలను చూసుకోవడంతోనే రోజులు బిజీగా గడిచిపోతున్నాయి. జాను గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఆమెకు లేవు. తనకు ఏమైనా కావాలి అనుకున్నప్పుడు జాను ఎవరూ లేని సమయం చూసి తండ్రి దగ్గరికి వచ్చి తనకు కావలసినవి కొనివ్వమని అడుగుతోంది. అందుకు ఆయన కొంత డబ్బు జానుకి ఇచ్చి, నువ్వే నీకు అవసరమైన కొనుక్కో తల్లి అంటున్నాడు.
చూస్తుండగానే జానుకు 14 ఏండ్లు వచ్చాయి. తను పెద్దది అయింది. ఈ ఫంక్షన్కు తన బంధుమిత్రులను, దేవయాని పుట్టింటి వాళ్ళను పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు రఘుపతి. తన మనవరాలు పెద్దదైంది అన్న సంతోషంతో వసుంధరాదేవి చీరసారలతో పాటు ఇతర లాంఛనాలన్నీ తీసుకొని వచ్చి ఆ ఫంక్షన్లో చెయ్యవలసిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసింది. మేనమామ హోదాలో శైలేంద్ర వచ్చి తన మేడకోడల్ని ఆశీర్వదించాడు. బాగోదని చెప్పి వాళ్ళు ఈ ఫంక్షన్కి శార్దూని తీసుకొని రాలేదు. నానమ్మ, నేను వస్తానని మారం చేశాడు శారదు. ఇలాంటి ఫంక్షన్కు మగపిల్లలు రాకూడదని నచ్చచెప్పింది వసుంధరాదేవి. రఘుపతి దేవయానికి చేయించిన నగలన్నీ ఈ ఫంక్షన్ రోజు జానుకి వేసింది రాజ్యలక్ష్మి. తన తల్లి నగలు ధరించినందుకు జాను ఎంతో సంతోషించింది. ఇంద్రాణి, శైలేంద్ర ఫంక్షన్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతే వసుంధరాదేవి 2 రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళింది. జానుకి ఆ ఫంక్షన్లో రాజ్యలక్ష్మి వేసిన నగలు చూసినప్పటి నుండి త్రిలోచన మనసు కుతకుతా ఉడికింది. అమ్మో అమ్మో, ఎన్ని నగలు చేయించారు! పెద్ద మనిషి అయితేనే ఇన్ని నగలు చేయిస్తే రేపొద్దున పెళ్ళికి ఇంకెన్ని నగలు చేయిస్తారో! ఎవడబ్బా సొమ్మని దానికి ఇన్ని నగలు వేశారు? ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, ఇందులో ఒక్క పైసా కానీ, 1 తులం బంగారం కానీ దానికి ఇవ్వడానికి వీల్లేదు మనసులో అనుకుంది. బంధువులందరూ వెళ్ళిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేస్తున్న రాజ్యలక్ష్మి పక్కన చేరింది త్రిలోచన. అత్తయ్య, మీరు ఈ మధ్య బొత్తిగా తినడం లేదు. ఏదో అలా 4 మెతుకులు తిని భోజనం అయ్యింది అనిపిస్తున్నారు. మీకు ఆరోగ్యం బాగోలేనట్టుంది. మీ అబ్బాయి గారికి చెప్పి మిమ్మల్ని రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళి పరీక్ష చేయించమంటాను. ఈ వయసులో మీరు జబ్బు పడితే నేను చూడలేను. మనసులో లేని ప్రేమనంతా మాటల్లో ఒలకబోసింది త్రిలోచన. అదేమీ లేదు త్రిలోచన, బాగానే ఉన్నాను. వయసయింది కదూ, ఇంతకుముందు లాగా ఎక్కువ తింటే అరగడం లేదు. అందుకే కొద్ది కొద్దిగా తింటున్నాను. నీకు నా మీద ఉన్న ప్రేమతో అలా అనిపిస్తోంది కానీ నేను బాగానే ఉన్నాను అన్న రాజ్యలక్ష్మి చిన్నగా నవ్వింది. తనను ఇంత ప్రేమగా చూసుకుంటున్న కోడలు దొరికినందుకు మనసులో మురిసింది ఆమె. ఇంత వయసు వచ్చినా కానీ త్రిలోచన గుణాన్ని ఆమె అంచనా వేయలేకపోయింది. ఆమె విషయంలో పొరపాటు పడింది. తెల్లనివన్నీ పాలు అనుకుంది. పైకి చూపిస్తున్న కళ్ళబొల్లి ప్రేమను నిజమని నమ్మింది. అత్తయ్య, మీరు ఏమీ అనుకోనంటే ఒకటి అడగనా అంది. ఆవిడకు తింటున్న అన్నంలో మజ్జిగ పోసింది. ఏంటో అడగవే, నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? మజ్జిగతో అన్నం కలిపి తినేసింది ఆమె. మొన్న జానుకు చేయించాలని చూడత్తయ్య, ఆ నగలు చాలా బాగున్నాయని మా పెద్దక్కయ్య అంది. తన కూతురికి పెళ్లిలో ఇలాంటి నగలు చేయించాలి అనుకుంటుందట. ఎక్కడ చేయించారో చెప్పమని నన్ను అడిగింది. నాకు తెలియదు, అత్తయ్యని అడిగి చెప్తాను అన్నాను. మీరు చెప్పండి అత్తయ్య, ఆ నగలు ఎక్కడ చేయించారు? చాలా బాగున్నాయి అని ఒక విషపు నవ్వు నవ్వింది ఆమె. త్రిలోచన, అవి ఇప్పుడు చేపించిన నగలు కావు, చాలా పాతవి. పైగా ఆ నగలన్నీ ఒక్కసారి చేయించినవి కూడా కాదు. రఘుపతి తనకు బిజినెస్లో లాభం వచ్చినప్పుడల్లా అప్పుడొకటి ఇప్పుడొకటి ప్రేమతో దేవయానికి చేయించాడు. ఆ నగలన్నీ దేవయాని చనిపోయాక జానుకి ఇవ్వాలి అనుకున్నాం. అందుకే అవి నీకు చూపించకుండా అట్టిపెట్టాం. ఇప్పుడు అది పెద్దదైంది కదూ, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు వేస్తామని తీసివేశాను. ఆ నగలన్నీ దానికి సొంతం. వాటిపై ఎవరికీ హక్కు లేదు. ఈ విషయం స్వయంగా రఘుపతి అన్నాడు. నాకు కూడా వాడు అన్నది సబబే అనిపించింది. ఇక దేవయాని పెళ్ళికి మేం పెట్టిన నగలన్నీ నీకు పెళ్లిలో పెట్టాం. దాంతోపాటు మరికొన్ని నగలు కూడా నీ పెళ్ళికి చేయించాం. నీ నగలు నీకున్నాయి కదా, ఇక వాటి గురించి నువ్వు ఆలోచించకు. అవి ఉన్నాయి అన్న విషయం మర్చిపో. బంగారం చేస్తే అతని దగ్గరికి వెళ్తే బోలెడు రకాలు చూపిస్తాడు. అందులో మీ అక్కకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోమని, తన కూతురికి చేయించుకోమని చెప్పు. కుండ బద్దలు కొట్టినట్టు ఉన్న జనం చెప్పింది ఆమె. రాజలక్ష్మి డైరెక్ట్గా ఆ నగల గురించి ఆలోచించవద్దని, ఆ నగల మీద ఆశ పెట్టుకోవద్దని చెప్పడం త్రిలోచనకు బొత్తిగా నచ్చలేదు. అవి మా ఆయన సంపాదించి చేయించిన నగలు. అలాంటిది అవి నాకే దక్కాలి. ఎప్పటికైనా వాటిని నేనే నా సొంతం చేసుకొని తీరుతాను అనుకుంది. పైకి మాత్రం అలాగే అత్తయ్య, మీరు చెప్పాక కూడా ఇంకా వాటి గురించి ఆలోచిస్తానా అని చిన్నగా నవ్వింది. నువ్వు అలా ఆలోచించే దానివి కాదని నాకు తెలుసు. అయినా ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా చెప్పాను. మరేమీ అనుకోకు అంది రాజ్యలక్ష్మి. భోజనం అవ్వడంతో విశ్రాంతి తీసుకోవడానికి తన గదికి వెళ్ళింది ఆమె.
సంవత్సరం తిరిగేలోపు అనారోగ్యంతో రాజ్యలక్ష్మి కన్నుమూసింది. దాంతో ఆ ఇంటికి తిరుగులేని మహారాణి అయింది త్రిలోచన. రాజ్యలక్ష్మి చనిపోయినప్పటి నుండి జానుని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపడం లేదు త్రిలోచన. నాన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి, సెలవులు ఇచ్చారు, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను. త్రిలోచన లేని సమయం చూసి తండ్రి దగ్గర చేరి గోముగా అడిగింది జాను. త్రిలోచన తన బంధువుల పెళ్లికి వెళ్ళింది. దాంతో జాను ధైర్యం చేసి తండ్రిని అడిగింది. అలాగే వెళ్దు గాని పిన్నికి చెప్పి నిన్ను పంపించే ఏర్పాటు చేస్తాను అన్నాడు. పిన్ని వద్దంటే పంపడం మానేస్తారా నాన్న? విచారవదనంతో అంది. పిన్ని నిన్ను పంపవద్దు అంటే అమ్మమ్మనే ఇక్కడికి రప్పిస్తాను. నీ సెలవులు అయ్యే వరకు తను ఇక్కడే ఉంటుంది, సరేనా? నువ్వు ఇలా సాడ్గా ఉండకు, హ్యాపీగా ఉండు అని ప్రేమగా తల నిమిరాడు. ఎన్నాళ్ళయింది నాన్న ఇలా ప్రేమగా నా తల నిమిరి అనుకుని. నాన్న భోంచేద్దాం రండి అంది. జాను నువ్వింతవరకు భోజనం చెయ్యలేదా? బాగా పొద్దుపోయింది చూడు, నేను రావడానికి లేట్ అవుతుందని తెలుసు కదా అన్న రఘుపతి భోజనానికి లేచాడు. ఏంటో నాన్న, ఈరోజు మీతో కలిసి భోంచేయాలి అనిపించింది, అందుకే తినకుండా ఉన్నాను అని వంటింటి వైపు నడిచింది జాను. చాలా రోజుల తర్వాత తన తండ్రి కబుర్లు చెప్తూ ఉంటే కడుపు నిండా తృప్తిగా భోజనం చేసింది జాను. ఈ విషయం త్రిలోచనకి తెలిస్తే ఊరుకుంటుందా? తదుపరి భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, నేను రెగ్యులర్గా ఇస్తున్న అప్డేట్ వీడియోస్ అన్నీ చూడండి. అవన్నీ కూడా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీలే. చూసేసి మంచి కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. స్కిప్ చేయకుండా నా వీడియోలన్నీ చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.